ఏపీలో ఇటీవలే ఎన్నికల పోలింగ్ పూర్తవగా ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసులను ఆ హింసకు బాధ్యులని చేస్తూ వారందరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్త డీఎస్పీలను నియమించింది. నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావును, గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావును, తిరుపతి ఈస్ట్ డీఎస్పీగా కె రవి మనోహరాచారిని, తాడిపత్రి డీఎస్పీగా కె జనార్దన్ నాయుడు, తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం వెంకటాద్రిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అలిపిరి సీఐగా రామారాం, తిరుపతి సీఐగా విశ్వనాథ చౌదరిలను నియమించింది. తాడిపత్రి టౌన్ సీఐగా నాగేంద్ర ప్రసాద్ కు పోస్టింగ్ ను ఇచ్చింది. ఏపీలో ఆయా ప్రాంతాల్లో హింస చెలరేగగా అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసులు ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఈసీ వారందరిపై కూడా వేటు వేసింది. ఇప్పుడు వారి స్థానాల్లోనే కొత్త డీఎస్పీలను నియమించింది. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4న వెల్లడి కాబోతున్నాయి. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల్లో ఈసీ 2 రోజుల ముందు నుంచే 144 సెక్షన్ ను అమల్లో ఉంచబోతున్నట్టుగా ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈసీకి మరో నివేదికను కూడా ఇచ్చాయి. కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున దాడులు జరిగే అవకాశం ఉందని ఆ నివేదిక సారాంశం. అయితే ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ఎటిమోగా, దుమ్మలపేట, రామకృష్ణరావుపేటపై ఈసీ ప్రత్యేక దృష్టిని సారించింది. పోలింగ్ సమయంలో గొడవలు చేసిన వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది.